ఏదో ఏమో జీతాలు అయితే తీసుకున్నాను అని పని అయితే చేస్తలేదు. కొంచెం పని మంది ఏంటి, కొంచెం పెద్ద డస్ట్బిన్ పెడితే ఏంది. ఏంటన్నా ఇంత బాగానే అంటున్నావు, నీ ఇంటి ముందర గిరేస్తాను చెత్త తెచ్చి నీ ఇంటి ముంగట అయితే నువ్వు అనాలి. నువ్వు సీసీ కెమెరా పెట్టుకో అంటుంటే నువ్వు వేస్తలేవు గవర్నమెంట్ చెత్త. ఏ బాగుంటుంది మనం అనుకున్నదా. అవును పిల్లలకు జ్వరం వచ్చింది, రూపాయలు ఎట్లా పోదాం ఎట్లా ఇంకా పక్కింటి అన్న అన్న మాకు 1000 రూపాయలు పైసలు దావకాన తీసుకోపోతాం అంటే నాకు ఫోన్ చేయాలి ఒకసారి. నాకు పడిపోయాను అమ్మ. ఆయన 4 రోజులు అయితే తిరమత్తాను చూడమ్మా. ఇంటి పక్కన ఏమన్నా దోమలు ఏమన్నా ఉన్నాయా? దోమలు ఇక్కడ ఉన్నాయమ్మా, బాగానే ఉన్నాయి, గడ్డి ఉంది బాగా. అవునా, అయితే ఇట్లా మన ఇంట్లో కాకుండా ఇంటి పక్కకు కూడా శుభ్రంగా చేసుకోవాలి. ఓకే. నైట్ నుండి కక్కుతుంది. ఏమన్నా నైట్ ఏమన్నా తిన్నావా? ఏం తినలేదు. లేకుంటే ఇళ్ళకు ఒక ఫీవర్ వచ్చింది, వాటింగ్స్ కూడా అయితే కదా ఇట్లనే అయితే. అందుకే ఇంటి చుట్టూ కాకుండా ఇంట్లో కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అవునక్క, నువ్వు చెప్పింది కూడా నిజమే అక్క. మన ఇంటిలో కాకుండా ఇంటి బయట కూడా అంతా ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి అక్క. మన ఇంటినే కాదు ఊరిని కూడా ఏకాంచి పరిశుభ్రంగా ఉంచి మనందరం కలిసి ఉందాం అక్క. గవర్నమెంట్ కాదు, మనమే మంచి చేసుకోవాలి. ఇంటి చుట్టూ చెత్త ఏది కూడా ఉంచుకోవాలి. అవునన్నా, నిజమే అన్నా. ఒకటి